ఉన్నత అధికారులు, పారిశ్రామిక ప్రముఖులు, పెట్టుబడిదారులు మరియు యాక్సిస్ ఎనర్జీ నుంచి వచ్చిన వారి బృందం వారికి, సోదర సోదరీమణులకి, ఇకపై వేదిక ముందున్న అంతో అతిమహారథులు, అతిథులు పేరు పేరున మా సుజలాన్ తరఫున ఆత్మీయ స్వాగతం, హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని వారాల క్రితమే ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. మేము కర్నూలులో ఒక ఇది జరిగింది. టాటా పవర్ వాళ్ళ ఒక శంకుస్థాపన హోరం జరిగింది. తర్వాత వెంటనే మళ్ళీ ఇది చేయడం చాలా గర్వకారంగా ఉంది మాకు అందరికీ. ఈరోజు ఒక ముఖ్యమైన అడుగు ఈ చరిత్రలో మనకి అనంతపురం జిల్లాలో రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం ఈ 3 ప్రాంతాల్లో 1325 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఒక చాలా ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నాను నేను. రెన్యూవబుల్ ఎనర్జీ విజన్ను వేగవంతంగా ప్రాజెక్టులు పెట్టుబడులు తీసుకోవడం, ఆ పెట్టుబడులు ఉద్యోగాలు మార్చడం అనేది ఈ ప్రభుత్వంలో శ్రీ నారా లోకేష్ గారికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ రోజులో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా లక్ష్యాలతో సాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయంలో సుజలాన్ కూడా రాష్ట్ర అభివృద్ధికి తన సహకారం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాటలతో కాకుండా చేతులతో కూడా ముందుకు వస్తుందని చెప్పడానికి వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం, వేగవంతంగా అనుమతులు ఇవ్వడం, సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేసే విధానంగా పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగజేయడం, వీటి వల్ల ప్రాజెక్టులు చాలా వేగవంతంగా ముందుకు వస్తున్నాయి. మన దగ్గర సూర్యరశ్మి ఉంది, గాలి ఉంది, భూమి ఉంది. పెట్టుబడిదారులు రావడానికి ఈ మాత్రం సరిపోవు. ప్రభుత్వ విధానాలపై నమ్మకం ఉండాలి, అది నాయకత్వంపై నమ్మకం ఉండాలి, ప్రాజెక్టులు సరైన సమయంలో పూర్తవుతాయనే నమ్మకం ఉండాలి. ఈరోజు ఈ నాయకత్వం వల్ల ఆంధ్రప్రదేశ్కి చాలా కొండంత బలమైన కలుగుతుంది. ఇక్కడ చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. ఇన్ఫాక్ట్ అయిన దానికంటే సుమారు 123 గిగావాట్ల విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఉంది. మనం ఇప్పటివరకు చేసింది 5 గిగావాట్లు కూడా లేదు. ఇది కాకుండా సోలార్కి 38 గిగావాట్ల పొటెన్షియల్ ఉంది. ఇది చాలా పెద్ద అవకాశం. ఈ విషయంలో చాలా ధైర్యంగా ఒక మాట చెప్పగలను. ఆంధ్రప్రదేశ్లో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వల్ల మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ కూడా చాలా మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఆంధ్ర విండ్ పవర్లో 5వ రాష్ట్రంగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి దీన్ని మనం త్వరలో 1వ నెంబర్కి తీసుకోవచ్చు. ఎట్లాగంటే మన పొరుగు రాష్ట్రం చూసుకుంటే తెలంగాణలో కొద్ది గొప్ప సోలార్ ఉంది, కానీ అక్కడ విండ్ పొటెన్షియల్ లేదు. ఇటువైపు కర్ణాటక కానీ కొంచెం ముందు మహారాష్ట్ర కానీ అక్కడ కొండలు గుట్టల వల్ల అక్కడ సోలార్ పెట్టడానికి అవకాశం లేదు. మన ప్రాంతంలో సోలార్ 2 కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ముందుకు వెళ్ళి ఇదివరకు మామూలుగా కొద్దిగా మనం వెనక్కి వెళ్ళి చూస్తే సుజలాన్ రానికి ముందు మనం టెక్నాలజీ కోసం యూరోప్లో ఉన్న దేశాల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉండేవాళ్ళం. గత 3 సంవత్సరాల క్రితంగా 95లో విండ్ ఎనర్జీలో మా సుజలాన్ సంస్థ స్థాపించబడింది. ప్రస్తుతం సుమారు ఒక 17 సంవత్సరాల్లో 22,000 పైగా మెగావాట్లతో విండ్ ఎనర్జీ కెపాసిటీని నెలకొల్పింది. ఈరోజు మనకు ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడులు కావాలి అంటే పరిశ్రమలు ముఖ్యంగా చూసేది అక్కడ అవకాశాలను వెతుకుతాయి. కానీ పెద్ద పెట్టుబడులు కావాలంటే వాళ్ళు నమ్మకాన్ని వెతుకుతాయి. ఆ నమ్మకాన్ని ఇక్కడ ఉన్న ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. కొద్దిగా ముందు వచ్చే భవిష్యత్తులో డేటా సెంటర్లు కానీ వేరే టెక్నాలజీలో చాలా 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 రంగాల్లో మనకి శుభ్రమైన నమ్మకమైన విద్యుత్ చాలా అవసరం. వీటిని మనం తొందరగా కలిసి చేయాలంటే విండ్, సోలార్, స్టోరేజ్ 3 కలపాల్సిన అవసరం ఉంది. ఈ 3 కలిస్తే 24 గంటలు మనకి అందుబాటులో ఉండే క్లీన్ ఎనర్జీ సాధ్యమవుతుంది. అనంతపురంలో ఈ విషయంలో శ్రద్ధ వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు ఒక 2 దశాబ్దాల నుంచి కూడా ప్రయత్నం చేస్తూ 2014-15 సమయంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో తర్వాత 2016లో మేము ఈ ఉరవకొండలో ఫ్యాక్టరీ నిర్మించాం. కేశవ్ గారు కూడా చాలా సహకారం చేశారు. ఆ టైంలో కూడేరు గ్రామంలో పెట్టిన ఈ ప్రాజెక్టుకి ఇప్పుడు మేము దాన్ని కెపాసిటీ కూడా చేసి సుమారు ఒక 500 కోట్ల పెట్టుబడితోటి ఒక 1260 మెగావాట్ల సంవత్సరానికి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్న ప్రాజెక్టును తయారు చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం దాన్ని సుమారుగా ఒక 11-12 కోట్ల రూపాయలకు సరిపడా ప్రాజెక్టులు తయారు చేసే దానివల్ల ఇదే రకంగా మన స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక కార్యక్రమం చేపట్టాం.
దాంట్లో సుమారు 25% మంది మహిళలు ఉండేలా చూసుకుంటున్నాం. రెన్యూబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాకుండా టెక్నాలజీలోనూ వేగవంతంగా అమలు చేసే ప్రాజెక్టులు తీసుకురావడం వల్ల ఒక రకంగా దీర్ఘకాలికంగా ఒక భాగస్వామిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అని మేము మా సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. చివరిగా ఒక మాట, నేల, నీరు, గాలి, ఎండ ఇవన్నీ మనకు ప్రకృతి ఇచ్చినట్టు వరం. వీటిని సంపదగా మార్చాలి అంటే టెక్నాలజీ కావాలి. ఆ సంపదను ఉపాధిగా మార్చాలంటే పరిశ్రమలు ముందుకు రావాలి. ఆ పరిశ్రమలకు పెట్టుబడి కావాలి. ఆ అభివృద్ధి ప్రజల జీవితాల్లోకి వెళ్ళి ఒక రకమైన అభివృద్ధి తీసుకోవాలంటే మనకి దూరదృష్టి కలిసి కావాల్సినటువంటి నాయకత్వం ఉండాలి. సుజలాన్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ హైదరాబాద్ అభివృద్ధి చెందే ప్రయాణంలో దీర్ఘకాలంగా నమ్మకమైన భాగస్వామ్యం ఉంటుందని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. మనందరం కలిసి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్గా మార్చి మన వికసిత భారత్కి తేడా సాధించి చేద్దాం. ఇందుకు ఈ రోజు చేస్తున్న శంకుస్థాపన, నాంది ప్రస్తావన. మరోసారి మా అందరికీ సుజలాన్ తరఫున సాక్షి స్వాగతం, సెలవు, నమస్కారం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వేబీ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రాంత అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు మరియు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు ద్వారా రానున్న అవకాశాలపై తమ సందేశాన్ని అందించవలసిందిగా రాయదుర్గ అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ కలవ శ్రీనివాసులు గారిని ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరి ప్రియతమ యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, పెట్టుబడుల వేటలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా రాయదుర్గం ప్రజల పక్షాన స్వాగతం పలుకుతా ఉన్నాం. సుజలాన్, అట్లాగే వ్యారీ, టాటా, యాక్సిస్ సంస్థలన్నీ సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్న ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారికి రాయదుర్గం తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు, శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు మన మధ్య ఉండడం, అట్లాగే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఇక్కడికి రావడం మనందరికీ చాలా ఆనందం కలిగించే విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1995కు ముందు తర్వాత అనే విధంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారు. 2004లో 10 సంవత్సరాలు బ్రేక్ పడింది. తర్వాత 2014లో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో ఏర్పడిన ఆయనకున్న అపారమైన అనుభవంతో 6 నెలలు తిరక్కుండేనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు, దార్శనికుడు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేనైతే ప్రతి క్షణం గర్వపడతా ఉంటా ఇట్లాంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నానని. దేశంలో ఏ రాష్ట్రానికి దొరకని అద్భుతమైన నాయకత్వం మనకుంది. అందుకనే ఈరోజు 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఒక సాంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో చేయాలని సంకల్పం తీసుకొని 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఈ రంగంలో పెట్టించాలని తపన పడుతూ అనేక సంస్థలను ఆహ్వానిస్తూ ఇప్పటికే 6,90,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు, అట్లాగే పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్టులున్నాయి. ప్రధానమంత్రి గారు దేశమంతా 500 గిగావాట్ల ఆర్ఈ ఎనర్జీని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంటే మన నాయకుడు 2030 నాటికి 160 గిగావాట్ల సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఇంధన అంటే సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి కేంద్రంగా దేశానికే తలమానికంగా తీర్చిదిద్దే విధంగా పని చేస్తా ఉన్నాడు, నిరంతరం కష్టపడతా ఉన్నాడు.
మరి యువ నాయకుడు తక్కువనా? పెట్టుబడులు ఎక్కడికి పోతే మాకు తెలియదు. రష్యా నుంచి పెట్టుబడులు ఆకర్షించవచ్చని, అట్లాగే బ్రిటన్లో, ఇంగ్లాండ్లో రోడ్ షోలు చేస్తా ఉన్నారు, అమెరికాకు పోతా ఉన్నారు. అనేక దేశాల్లో ఆయన దిగ్గజ పారిశ్రామికవేత్తల్ని, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అనేక మందిని కలుస్తూ ఈ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం, ఇక్కడ పెడితే మీ పెట్టుబడికి క్షేమము, సురక్షితము, అట్లాగే మా రాష్ట్రం అన్ని రకాలుగా సాకారంగా ఉంటుందని నమ్మించి మెప్పించి దేశానికి ₹1,00,000 పెట్టుబడి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో ₹27,000 అంటే 27% పెట్టుబడులను ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తీసుకొస్తున్న గొప్ప నాయకుడు మన నారా లోకేష్ బాబు గారని మనం గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. దానికనే ఈరోజు ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఏర్పాటవుతున్న ఈ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు మరి మనందరికి కూడా గర్వకారణంగా నిలవాలని, ఆ రకంగా స్థానికంగా ఉద్యోగాల కల్పనకు గాని, అట్లాగే ఇక్కడున్న రైతుల ప్రయోజనాలకు గాని ఈ డయాస్ నుంచి ఆ సంస్థలకు నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకు అత్యంత వెనుకబడిన ప్రాంతం, మా ప్రజలు చాలా పేదరికంలో ఉంటారు. మీ సిఎస్ఆర్ యాక్టివిటీని ఈ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలబడమని మీ అందరికీ కూడా మా ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆనరబుల్ ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన యంగ్ అండ్ డైనామిక్ లీడర్ అయినటువంటి హెచ్ఆర్డి మరియు ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి, ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ పయ్యావుల కేశవులు గారికి, రాయదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు కాలువ శ్రీనివాసులు గారికి, కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు అమిలే సురేంద్రబాబు గారికి, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారికి, అదేవిధంగా సుజలాన్ టాటా కంపెనీకి సంబంధించినటువంటి, యాక్సిస్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక్కసారి గమనిస్తే అనంతపురం జిల్లా అంటేనే గాలి మరలకు సోలార్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎన్నో రకాలుగా ఇక్కడ అభివృద్ధి చేసుకుంటూ ఈ జిల్లా నుంచి రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అనంతపురం జిల్లా పట్ల ఎంతో ప్రేమతోటి అనేక నిధులు ఇస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ఈరోజు గమనిస్తే 2019 నుంచి 24 వరకు ఇదే అనంతపురం జిల్లా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వైసీపీ ప్రభుత్వంలో కేవలం 6 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే విద్యుత్ జరిగిందంటే ఈ రాష్ట్రం ఎంత వెనుకబడితనానికి గురైందో ఒకసారి గమనించాల్సింది కోరుతున్నాను.